పోలీసులు రఘురామ్ ఇంటికి వస్తారు. చారు ఈ ఇంటి మనిషేనా అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే అప్పుడు నా చెల్లెలి కోడలు అని రఘురామ్ అంటూ ఉంటాడు. మీరు చారు ఇంటి కోడలుగా వచ్చిన దగ్గర నుండి అందరూ కలిసి తనని కట్నం కోసం టార్చర్ చేస్తున్నారని తను రాతపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చింది అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో అవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే అని ఆద్య అంటూ ఉంటుంది. అవన్నీ ఆరోపణలు కాదు, మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి పద్మ చారు ఒంటి మీద కిరోసిన్ పోస్తున్న వీడియోని ఇన్స్పెక్టర్ రఘురామ్కి చూపిస్తూ ఉంటాడు. ఇక దాంతో అందరూ కూడా షాక్లో ఉండిపోతారు. పద్మని రఘురామ్ని పోలీసులు అరెస్ట్ చేయబోతూ ఉంటే ఊరి జనం అడ్డుపడుతూ ఉంటారు. మీరెవరూ కూడా వాళ్ళని ఆపకండి, మీరు వాళ్ళని ఆపితే నా మీద పడిన నింద నిలబడిపోతుంది అని చెప్పి రఘురామ్ అరెస్ట్ అయ్యి పోలీసుల వెంట వెళ్తూ ఉంటే జానకి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రామలక్ష్మి కాలేజ్ నుండి తిరిగి వస్తుంది. ఏం జరిగింది, అందరూ అలా ఉన్నారు అని చెప్పి రామలక్ష్మి అడుగుతుంటే ఆ రాక్షసి చారు మా అమ్మ మీద మావయ్య మీద కేసు పెట్టింది, పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు అని శ్రీను అనగానే రామలక్ష్మి ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.